మన కుటుంబాన్ని నాశనం చేసిన ద్రోహి అండి తను. మీనా, కాస్త ఓపిక పట్టు, తొందరపడి మాట జారకు. నేను ఉన్న ఆ పరిస్థితికి జయరాణి కారణం కాదు. అయ్యయ్యో, వీడికి నిజమంతా తెలిసిపోయినట్టుందే. నిజం చెప్పేస్తాడా? అయిపోయింది. ఈ రోజుతో నా కథ అంతా ముగిసిపోయింది. తను చేయలేదంటే మరింకెవరు చేశారు? తెలీదు, నాకసలు ఏది గుర్తులేదు. అమ్మయ్యా, తప్పించుకున్నాను రా బాబు. కానీ నిజంగా చెప్తున్నాను, జయ కానీ రత్నం కానీ ఇది చేసే ఛాన్సే లేదు. జైరామ్, చాలు చాలు, ఆపు. నువ్వు ఇన్నేళ్ల తర్వాత తిరిగి రావటం అంటే నాకు ప్రాణం లేచొచ్చినట్టుంది నాన్న. నువ్వు తనకి తన భర్తకి సపోర్టుగా మాట్లాడితే నేనస్సలది సహించలేను జైరామ్. అమ్మా, నేను చెప్పేది ఒక నిమిషం వినమ్మా. నువ్వేం చెప్పనక్కర్లేదు. కుటుంబం పరువు గంగలో కలిపేసి తన సంతోషమే ముఖ్యమనుకుని మనల్నందర్నీ మోసం చేసి ఆ శేషరత్నంతో లేచిపోయింది తను. తనకా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఆ రోజు అంతమంది ముందు మీ అమ్మ నేను తలదించుకుని నిలబడ్డం గుర్తులేదా? తనని కని పెంచి పెద్దదాన్ని చేసి ఒక మంచి జీవితం ఇద్దామనుకున్నాను. నా మొహం మీద పేడ నీళ్లు చల్లి వెళ్ళిపోయింది కదరా. తనని క్షమించడం కుదరదు, క్షమించలేను. తను నా కూతురుగా మళ్ళీ నా ఇంట్లోకి రాకూడదు. నా మనసు చెప్తోంది, నేను చాలా క్లియర్గా చెప్పగలను. ఆ శేషారత్నమే ఈ ఇన్ని రోజులు నిన్ను మాకు కాకుండా చేశాడు. అదే నిజం. బంగారి, తను నా కళ్ళ ముందు ఉండకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏంటత్తయ్య, ఇక్కడ ఇంత జరిగింది, తను మాత్రం పోతే చాలా? ఇదిగో బంగారి, తను చేసింది కరెక్టేనా? తనే కదా ఈవిడ గారిని తీసుకొచ్చింది. మీనా, తొందరపడకు. లేదండి, ఇక్కడ జరిగిందేది మీకు తెలీదు. తను మన కుటుంబానికి మంచి చేస్తున్న పేరుతో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. తనని క్షమించనేకూడదు. బంగారి చేసింది తప్పే, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నా కొడుకు ముందు లేచి నిలబడ్డాడు. నాకు ఇవాళ ఆ సంతోషాన్ని ఉండనివ్వండి. ఇక దేని గురించి ఆలోచించకండి. జైరామ్, నీకు చాలా విషయాలు తెలియవు. ఇప్పుడది తెలుసుకోనక్కర్లేదు కూడా. నీకు నయం అయ్యింది కదా, అదే చాలు. రా, ఇంటికి వెళ్దాం. అమ్మా, రవి ఎక్కడమ్మా?
నాన్నా నేను అన్నకి ఫోన్ చేస్తాను నాన్నా. హలో చెప్పు వర్షిని. అన్నా నాన్నకి నయమైపోయిందన్నా. ఇప్పుడు లేచి బాగా మాట్లాడుతున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వెక్కడున్నా వెంటనే ఇక్కడికి రా. అన్నా హలో 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 అన్నా వినిపిస్తుందా? హలో అన్నా నాన్నకి నయమైపోయిందన్నా. నువ్వు రా అన్నా. హలో అన్న దగ్గర నుంచి సమాధానమే రాలేదు. ఫోన్ కట్ అయిపోయింది. ఎందుకు వాడు అలా చేస్తున్నాడు? జయరాం, రవి వల్ల నీకిలా అయ్యిందని ఇన్నేళ్లుగా తనకి తాను బ్లేమ్ చేసుకుంటూ శిక్ష వేసుకుంటూ బతుకుతున్నాడు. దూరంగా వెళ్ళాడు, శిక్ష వేసుకుంటూ బతుకుతున్నాడు. దూరంగా వెళ్ళాడు. ఇన్నేళ్లలో నిన్ను నేరుగా చూసే ధైర్యం కూడా చెయ్యలేదు వాడు. అమ్మా, నేను ఇప్పుడే నా కొడుకుని చూడాలి. నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళండి. పద. నాన్న, ఏంటి రవి ఫోన్ ఆన్సర్ చేయడం లేదు? నాన్న, నాన్న. నాన్నా!